ఇదిగో శాంతమ్మ ఆంటీ మరి నిరీక్షణ వాళ్ళ మమ్మీ, ఇదిగో వారు ఎక్కడి నుంచి వచ్చారు? అది మెదక్ జిల్లా కదా, మెదక్ జిల్లాను చాలా దూరం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి 2-3 సార్లు ప్రేయర్కి వచ్చారు. ఆంటీకి మరి కడుపు నొప్పి అని వచ్చి 3 డేస్ ప్రేయర్ చేయించుకున్న తర్వాత కడుపు నొప్పి తగ్గిపోయింది, టోటల్గా తగ్గిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఒకసారి మళ్ళీ ఆమెకి కడుపు నొప్పి వచ్చింది. అయితే ఇది ఒకసారి స్కాన్ చేయించుకోండి అంటే దేనికైనా మంచిది ఉంటుందని అయితే కాదు, కానీ ఎందుకైనా చేయించుకోండి అని చెప్పినప్పుడు స్కాన్ చేయించుకుంటే దేవుడు నిజం చెప్పన అంత రిపోర్ట్ నార్మల్ ఇచ్చాడు. ఏం లేదు, దేవుడు ఆమెకిచ్చిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే నిరీక్షణ కొరకు మరి వాళ్ళ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఇప్పటికి 7 ఇయర్స్ ఉంటాయనుకుంటే, పిల్లలకి 7 ఇయర్స్ నుంచి దగ్గు, జలుబు, ఎప్పుడూ హాస్పిటల్, నెలకు 1-2 సార్లైనా హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లలతో అడ్మిట్ అవ్వాలి, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుండే. లాస్ట్ ఇయర్ మరి వాళ్ళ పిల్లలకు బాగాలేదు అని తను చర్చ్కి రాలేదు. అయితే దేవుడు నన్ను ప్రేరేపించాడు, నువ్వు వెళ్ళు ప్రేయర్ చేయపో అని. అప్పటికే నిరీక్షణ బాధపడతా ఉంది, అమ్మ ఒక్కసారి కూడా రావట్లేదు మా దగ్గరికి, మాకు ప్రేయర్ చేయట్లేదు అనేసి. దేవుడు మరి ఆమె మూలుగులు కూడా విన్నట్టున్నాడు. నేను అదే నాకు ఇప్పుడు నిరీక్షణ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని దేవుడు ప్రేరేపణతో వెళ్ళాను, ప్రేయర్ చేశాను. వాళ్ళ పిల్లల పరిస్థితి ఆ రోజు నవీన్ ఇలా చెప్పాడు, ఏంటంటే ఒకప్పుడు ఏమీ లేక నా పిల్లలకి మంచి తిండి పెట్టుకోలేదమ్మా, ఇప్పుడు దేవుడు ఇచ్చాడు పెట్టుకుందామంటే నా పిల్లలు ఏది తిన్నా పడదు, వాళ్ళకి దగ్గు వస్తుంది, ఒక ఫ్రూట్ పెట్టలేను, ఒక చికెన్ పెట్టలేను, ఒక మటన్ పెట్టలేను, నా పిల్లలు ఏది తినలేరు, ఏది తిన్నా పడదు అన్నప్పుడు ఎందుకు నాకు ఏడుపు వచ్చింది, నాకు కూడా ఏడ్చేసింది, దుఃఖం. అది పిల్లలకి ఏదో పెట్టుకోవాలి, తినబెట్టుకోవాలనుకుంటాం, ఏది పెట్టినా కూడా వాళ్ళకి పడదు అని ఏడ్చినప్పుడు నాకు కూడా కళ్ళనీళ్ళు వచ్చినాయి. ప్రేయర్ చేసి వచ్చాము. ఇంతవరకు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ ఎందుకు ఆగిందంటే చలికాలము కొంచెం వర్షాకాలం బాగాలేకుండా వస్తుంది, టెస్ట్ చేద్దాం దేవుడు చేసిన మెరికల్ని ఆగిందనమాట. పరిశోధన చేసింది. అయితే 1 ఇయర్ దాకా వాళ్ళకి ఏం రాలేదు. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజు ప్రార్థన చేసి వచ్చాము అంటే ఇంతవరకు ఆ పిల్లలకి మళ్ళీ అనారోగ్యం రాలేదు. మరి అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.